అందరికీ నమస్కారం. నా పేరు యశ్వంత్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను వెస్ట్ మారేట్పల్లిలో ఉంటాను. నా యొక్క చిన్న అనుభవం మీ అందరితో షేర్ చేసుకుందామని నేను ఇది జస్ట్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఎస్టర్డే ఐ విజిటెడ్ భైరవగుట్ట, a sacred temple, very powerful temple. First time I got an opportunity to visit this place. Though it is a hill, the experience of divinity, what I experienced, personally I want to share with all of you. నిన్న మా గురుగారితో కలిసి శని త్రయోదశి కాబట్టి భైరవగుట్ట దర్శనానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ప్రతిష్ఠించబడినటువంటి శనీశ్వర భగవానునికి తైలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అనేక మంది ఆరాధించిన, ఉపాసన చేసిన కాలభైరవ స్వామి స్వయంభూ అక్కడ ఉన్నారని వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. అనేక మంది భక్తులతో పాటు నేను కూడా ఆ దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఈ మధ్య కాశీ వెళ్ళొచ్చాను. కాశీలో కాలభైరవ దర్శనం ఎంతో ప్రాముఖ్యమైనది, మొదటగా చేసుకోవాల్సిన దర్శనం. ఆ రోజు నేను కాశీలో చేసుకున్న కాలభైరవుని దర్శనం, ఆ యొక్క అనుభూతి నిన్న ఇక్కడ భైరవగుట్టలో కాలభైరవుని ముందు నిలబడ్డప్పుడు నాకు ఆ స్ఫురణ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కలిగింది. ఆ యొక్క అనుభూతి నాకు నిజమైనది, చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో అది అత్యంత నిజమైనది కాబట్టి మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం భైరవ దర్శనం తర్వాత అక్కడ ధ్యానం చేసుకునేందుకు సహజమైన ఏర్పాటు అనేక కొండరాళ్ళ మధ్యన ఉంది. అది సహజమైన ఏర్పాటు. సో అక్కడ కూర్చొని చేసుకుంటున్న ధ్యానం ఎంతో ఉత్తమంగా అనిపించింది. ఎందుకంటే కూర్చున్న వెంటనే శ్వాస గమనంలో మార్పు నేను గమనించాను. నాకు యోగాలో కాస్త అనుభవం ఉంది. ఒక 10 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏ యోగా కార్యక్రమం అయినా కూడా ప్రాణాయామంతో ఆరంభమవుతుంది, ప్లస్ కొన్ని క్రియలతో కూడా అది ఆరంభం అవ్వచ్చు. ఒక 25-30 నిమిషాలు క్రియల తర్వాత ఇడా పింగళ నాడి యొక్క యాక్టివేట్, 2 నాసికా రంధ్రాల ద్వారా శ్వాస ప్రయాణం అనేది మనకి అనుభవం జరుగుతుంది. దానికి ఒక 30 నిమిషాల ప్రాక్టీస్ కావాలి. ఎప్పుడైతే మీరు భైరవగుట్టలో ఈ సహజంగా ఏర్పడిన కొండరాళ్ళ మధ్య మీరు కూర్చున్నప్పుడు మీ శ్వాసలో ఇడా పింగళ నాడుల యాక్టివేషన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సహజంగా మీరు గమనించడం జరుగుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ నాకే కాదు, అందరికీ. నేను ఆలయ ఫౌండర్స్ని ఎప్పుడైతే వారిని కలిసి వారితో కాసేపు మాట్లాడినప్పుడు ఈ అనుభవం మీకే కాదు, అనేక మంది భక్తులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జరిగింది. ఇది సంతోషం. మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నందుకు అనేకమైనటువంటి ఫెసిలిటీస్ కూడా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు. సో నా యొక్క అనుభూతి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా భైరవగుట్ట ఆల్రెడీ గూగుల్ మ్యాప్లో ఉంది. మీరు మీ వీకెండ్స్లో అవ్వచ్చు, విచ్ ఇన్ నియర్ సిటీ అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి హ్యాపీలీ యూ కెన్ ట్రావెల్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివైన్, at the same time sacred place and the experience of yoga and pranayama. Definitely that's a miracle. So I need not to give you multiple reasons. My experience, I'll keep it with me. I was very much delighted and enjoyed. ఇడా పింగళ రెండు పనిచేస్తాయంటే దానికి కలిగే అనుభూతి ఏంటి ఉద్దేశంలో? ఎప్పుడైతే ఇడా పింగళ రెండు కలిపి దాని రెండు కలిపితే సుషుమ్నాడి అంటారు కదా, ఏంటి వాట్ ఈస్ ది ఉద్దేశంలో? మీరు క్రియాయోగంలో ఉన్నారు, ఈ అనుభవం ఏంటి, దాంతో వచ్చే సాధకుడికి కలిగే ఫలితాలు ఏంటి? ఎస్, ఇక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ సిస్టమ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ. ఇవన్నీ కాంప్లెక్స్ సిస్టమ్స్ ఒక 6 ఫీట్ల బాడీలో, 5 ఫీట్ల బాడీలో అన్ని సిస్టమ్స్, అన్ని కాంప్లెక్స్ సిస్టమ్స్ ఒక చోట పొందుపరచబడి ఉన్నాయి. హ్యూమన్ ఆర్గాన్ సిస్టమ్ అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ రకాల స్ట్రెస్సెస్ ఉంటాయి. ఏ చక్రానికి ఏ స్ట్రెస్ ఏ చక్రాన్ని ఆరాధిస్తే రిలీఫ్ అవుతుంది అనేది లెంతీ సబ్జెక్ట్గా అందరూ గురువులు చెప్తా ఉంటారు. సింపుల్గా మనకు ఎప్పుడైతే మనం శ్వాసించే స్థాయి ఇడా పింగళ రెండింటి ద్వారా మన ఊపిరితిత్తులకు వెళ్తుందో మన యొక్క స్ట్రెస్ అనేది వెంటనే వెళ్ళిపోయి ఆ రిలీఫ్ అనేది ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. కాకపోతే ఇది రిలాక్సేషన్ అనడం కంటే డివైన్ ఫీలింగ్ అనడం బెస్ట్. ఎందుకంటే ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది వాళ్ళకి తెలుస్తుంది. సో దీన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.